బీసీ ప్రజాప్రతినిధులు చెబుతున్న ఈ అంశాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే ప్రభుత్వం బీసీలకు న్యాయమే చేస్తుందని వాళ్ళు వాదిస్తున్నారు. అది వాళ్ళు చెప్పేదంతా 42% రిజర్వేషన్ల గురించి చెప్తున్నారు. పార్టీలో ఉన్న బీసీ నాయకులు, అధికారం అనుభవిస్తున్న మంత్రులు వీళ్ళందరూ సిగ్గుపడాలి ఈ విషయం మీద. వాళ్ళ సామాజిక వర్గాల వారీగా బీసీల నుంచే వాళ్ళకి ఏదైతే ఈ పోస్టులు వచ్చినాయో వాళ్ళు బీసీలకే న్యాయం చేయలేనప్పుడు రాష్ట్ర ప్రజలకి ఏం న్యాయం చేస్తారు? 42% రిజర్వేషన్లు అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉంది, ఆధీనంలో ఉంది, అక్కడ ఉంది, ప్రతిపక్ష పార్టీ రెస్పాండ్ అవుతలేదని చెప్తున్నారు కదా. మళ్ళీ పంచాయతీరాజ్ ఎలక్షన్లు వచ్చేంత వరకు రిజర్వేషన్లు తగ్గిపోతుంది, 23 ఇవ్వాల్సింది 17, 18కి వచ్చింది అంటే మళ్ళీ నాయకులు ఏం సమాధానం చెప్తారు దీనికి? ఈ దానికి కూడా కేంద్రమే కారణం అని చెప్తే ఎట్లా? మీ చేతిలో ఉన్నదాన్ని మీరు సరిగా చేయకుండా బీసీ నాయకులకు, బీసీ ప్రజలకు అన్యాయం చేస్తూ 5% రిజర్వేషన్లు తగ్గించిందంటే మీ అంతకు మీరే ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. బీసీ సమాజానికి మీరేం పిలిపిస్తారు? బీసీ సమాజానికి స్థానిక సంస్థలలో బీసీ సమాజమే కాదు, బీసీ సమాజానికి చెందిన ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆలోచన చేయండి. మనకు రిజర్వేషన్లలో తీవ్రమైన ద్రోహం జరిగింది కాబట్టి మీరు ఎలక్షన్లో ఉన్న అధికార పార్టీ నాయకులను, ప్రతిపక్ష పార్టీ నాయకులను, బీజేపీ పార్టీ నాయకులు ఎవరైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళను ఓడగొట్టండి. మీకు ఓటు వేయడానికి వీలు లేకుంటే నోటాకు ఓటేయండి. నోటా అనేది మనకు ఒక అవకాశం ఉంది, ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. మన నిరసన తెలపడానికి నోటా అనేది మనకు వస్తుంది. కాబట్టి మీరు వేరే బీసీ నాయకులకు ఏ లేకున్నా సరే నోటాకి వేయండి ఓటు, మన నిరసన తెలపండి, లోపలికి వెళ్ళండి, ధైర్యంగా నోటాకి వేయండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మన నిరసన అనేది తెలిసిపోతుంది గవర్నమెంట్కు. ఇది ఇక బీసీ సంఘాల రాష్ట్ర నేత సారంగి లక్ష్మీకాంత్ గారు ఒక ఒపీనియన్. మరి ఏమంటున్నారంటే అధికార పార్టీలో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులకు ఈ విషయంలో సిగ్గుండాలని హాట్ కామెంట్స్ చేస్తున్నారు. బీసీ సమాజానికి తీవ్ర స్థాయిలో రిజర్వేషన్ల విషయంలో అన్యాయం జరుగుతున్న బీసీ ప్రజాప్రతినిధులను కిమ్మనకుండా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది తల ఆడిస్తున్నారని, ఇది ఎంతమాత్రం ఉపేక్షించదు కాదని, అవసరమైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు నోటాకైనా ఓటు వేయాలి తప్ప అధికార కాంగ్రెస్తో పాటుగా ప్రతిపక్ష పార్టీలో వేయొద్దని ఆయన పిలిపిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. థ్యాంక్ యూ.